దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. మేల్కొలుపు ప్రార్థన వీక్షకులందరికీ కూడా శుభోదయం. యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో అందరికీ కూడా శుభములు, ఆశీర్వచనములు తెలియపరుస్తున్నాం. ఈ దిన వాక్య పరిచర్య ద్వారా మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఈ వాక్యము మీకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఉదయముననే మేము ముందుకు వస్తున్నాం. దీని వాక్యం సెలవిస్తుంది యాకోబు పత్రిక 1:23 ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకును మనుషుని పోలి ఉన్నాడు. విందాం, ఒకసారి ఈ మాట పరిశీలన చేద్దాం. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి, అందరూ కూడా వాక్యం వింటున్నారు, మంచిదే, చాలా సంతోషము. ఈ వాక్యం కొరకే మనసు నిలుపుతున్నారు, ఇంకా సంతోషము. అయితే వినిన తర్వాత చేయవలసింది ఏమిటంటే దాని ప్రకారము ప్రవర్తించాలి, దాని ప్రకారము నడుచుకోవాలి, దాని ప్రకారము జీవించాలి. అలా జీవించకపోతే వాడట అద్దములో తన సహజ ముఖమును చూసుకుని మనిషిని పోలి ఉన్నాడు. అంటే దీని అర్థము, దీని భావము ఏమిటి అని అంటే, నువ్వు అద్దం ముందు నిలబడినప్పుడు నీ సహజ ముఖం కనబడుతుంది. నువ్వు పుట్టినప్పుడు నీ తల్లి గర్భము నుండి ఏదైతే రూపమును నువ్వు కలిగి ధరించుకుని కాలక్రమంలో పరిణామాలను బట్టి, వయసురీత్యా వచ్చినటువంటి పరిణామాలను బట్టి నీ ముఖ ఛాయల్లో వచ్చినటువంటి మార్పులు అలా పొందుకుంటూ ఏదైతే అట్ ప్రజెంట్ నువ్వు ఒక రూపాన్ని కలిగి ఉన్నావో ఆ సహజమైనటువంటి రూపమే నువ్వు అద్దం ముందు నిలబడుతుంటే కనబడతా. నిజానికి అద్దం ముందు నిలబడితే మన యొక్క సహజ రూపమే కనబడుతుంది, అంటే ఒరిజినల్ రూపమే కనబడుతుంది. నల్లగా ఉన్నవాడు నల్లగా కనబడతాడు, తెల్లగా ఉన్నవాడు తెల్లగా కనబడతాడు. స్త్రీ రూపము కలిగిన వాడు స్త్రీ రూపము, పురుషుని రూపం కలిగిన వాడు పురుషుని రూపము కలిగి అలాగే కనబడతాడు. ఇక్కడ స్త్రీ అయినా పురుషుడైనా నల్లవాడైనా తెల్లవాడైనా ఎవరికైనాను ఒక మాట ఏమిటంటే, నువ్వు అద్దము ముందు నిలబడినప్పుడు నీ సహజ రూపము కాదు, కానీ వాక్యమును బట్టి నువ్వు ప్రవర్తించేటువంటి ప్రవర్తన వలన నీకు వచ్చినటువంటి రూపము కనబడాలి. వాక్యమును బట్టి నువ్వు నడుచుకునేటువంటి నడవడికను బట్టి నీకు వచ్చినటువంటి రూపము నీ అద్దము ముందు కనబడాలి. అలా కాకుండా సహజ ముఖము కనబడుతుంది అంటే నువ్వు వాక్యము వింటున్నావు కానీ వాక్య ప్రకారము నువ్వు ప్రవర్తించట్లేదు. వాక్యము వింటున్నావు కానీ వాక్యము ప్రకారము జీవించటానికి నీ మనసు నిలబట్టలేదు. ఈ వాక్యము నీలో పనిచేయడానికి నీ మనసు నిలబట్టలేదు. ఎందుకనంటే వాక్యము అందరిలో ఒకలాగా పనిచేస్తుంటే నీలో ఒకలాగా పనిచేస్తుంటారు. ఈ వాక్యము, దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా పాజిటివ్ కోణంలోనే నీకు అందించాలని ఈ వాక్య పరిచర్య ఇక్కడ భద్రపరచబడింది, పొందుపరచబడింది. అట్టి నియమానికి నువ్వేం చేస్తూ ఉంటావంటే వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉంటావు. పాజిటివ్ దృక్పథంతో కాకుండా నెగిటివ్ దృక్పథంతో నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావు. దాన్ని బట్టి వాక్యం వినడం వరకే అది జరుగుతుంది తప్ప దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం నీకు రావట్లేదు. దాన్ని తగ్గట్టుగా ప్రవర్తించడం నీకు రాకపోతే అద్దము ముందు నీ సహజ ముఖము నువ్వు చూసుకున్నట్టే ఉంటుంది. అంటే నీలో ఏమీ మార్పు రాలేదు. క్రీస్తులోకి వచ్చావు కానీ నువ్వు అలాగే ఉన్నావు. వాక్యం వింటూ ఉన్నావు కానీ అలాగే ఉన్నావు. క్రీస్తులో రక్షింపబడ్డానని చెప్పుకుంటున్నావు కానీ నీ సహజ స్థితి మారలేదు. పుట్టుకతో వచ్చినటువంటి నీ స్వభావ స్థితి మారలేదు. నీ సమాజపరంగా వచ్చినటువంటి స్వభావ స్థితి మార్చబడలేదు. నీ ప్రాంత పరిస్థితులు తగ్గట్టుగా వచ్చినటువంటి స్వభావం నీలో మార్చబడలేదు. నీ కుల ప్రాతిపదికన వచ్చినటువంటి స్వభావం నీలో మార్చబడలేదు. భాషా ప్రాతిపదికన ఉన్నటువంటి ఆ స్వభావ స్థితి నీలో ఇంకా మార్చబడలేదు. దట్ మీన్స్ ఏమిటంటే వాక్యం వింటున్నావు కానీ దానికి తగ్గట్టుగా నువ్వు నడుచుకోవట్లేదు. దానికి తగ్గట్టుగా నువ్వు నడుచుకోగలిగితే నువ్వు అద్దం ముందు నిలబడినప్పుడు నీ ప్రాంతం కానీ నీ భాష కానీ నీ యొక్క సహజ స్థితి, నలుపు తెలుపు
ఎత్తు పొట్టి ఇలాంటి ఏమీ కనబడవు. ఏం కనబడతాయి అంటే వాక్యానుసారమైనటువంటి స్థితి, ప్రవర్తన, నడవడిక అద్దం ముందు కనబడుతుంది. అప్పుడు నువ్వు క్రీస్తు స్వారూప్యత కలిగిన వాడవని ముద్ర వేయబడతావు, పిలువబడతావు. అట్టి ప్రవర్తన క్రీస్తు నీలో కోరుకుంటున్నాడు. సేవకుడైన నేను కూడా ఇటు ప్రవర్తనను మీరు కలిగి ఉండాలని ఈ వాక్యమును ప్రతిరోజు మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం. వింటే 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 వినగా వినగా వేము తీయగా ఉండునని మనకి శతకాల్లో ఉంటుంది, వేమన శతకాల్లో. ఈ వాక్యము వింటూ వింటూ ఉన్నప్పుడు అది మీకు తీపిగా అనిపించి ఆ మాధుర్యాన్ని మీరు పొందుకొని వాక్యపు యొక్క విలువలను ఎరిగి దాన్ని తగ్గట్టుగా మీరు ప్రవర్తించడం మొదలు పెడతారని. ఆ ప్రవర్తన మీలోకి వచ్చినప్పుడు మీ సహజ స్థితి పోయి క్రీస్తు స్థితి, క్రీస్తు స్వరూపము, క్రీస్తు స్వారూప్యత మీలోకి వస్తుంది. నువ్వు అప్పుడు అద్దము ముందు ధైర్యముగా నిలబడగలుగుతావు. అప్పుడు క్రీస్తు స్వారూప్యతని అద్దములో ప్రతిబింబం వల్లే ప్రతిబింబిస్తూ ఉంటుంది. అది క్రీస్తు కోరుకుంటున్నాడు. క్రీస్తు సేవకులమైన మేమును కోరుకుంటున్నాం. కావున ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యం విని విడిచిపెట్టేకండి. దానికి ప్రకారము ప్రవర్తించడానికి ఈ రోజు నుండి సిద్ధపడండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. విని మేము విడిచిపెట్టడం కాదు, కానీ వాక్యం ప్రకారం మేము నడుచుకున్నట్టుకు సహాయం దయచేయండి. వాక్యము మాలో ఫలించి వాక్యానుసారమైన నడవడికను మేము అలవర్చుకున్నప్పుడు ఇదిగో ప్రభా, అద్దము ముందు మా సహజ స్థితి కనబడదు నాయన. క్రీస్తును పోలినటువంటి సారూప్యత ప్రతిబింబం వల్ల కనబడుతుంది. అది కదా మీరు మాలో కోరుకుంటున్నారు. అది కదా మేము కనపరచవలసింది. అది కదా మేము చూపించవలసింది. అట్టే ఆత్మీయ జ్ఞానము మాకు దయచేసి వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన మేము కలిగి ఉండుటకు సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకునమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.